లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్ర సాయం తీసుకోవడంపై ఏపీ ప్రభుత్వం వేగం లేదన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 31% మంది అవునని, 69% మంది కాదన్నారు. ఇక అతిథులు వచ్చిన శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, విజయ కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రముఖులు, శ్రీ మల్లాది విష్ణు గారు, శాసనసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కూడా మాజీ అధ్యక్షులు, విజయవాడ అర్బన్ డెవలప్మెంట్, శ్రీ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత. ఇక ముందుగా గవర్నర్ నరసింహన్ తన ఆవేదనని వ్యక్తపరిచారు. చాలా ఆయన కావాలని కొన్ని పత్రికల్లో కానీ కొంత మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని వాపోయారు. ప్రధానంగా ఏమిటో ప్రజలకు తెలుసు అని కూడా ఆయన చెప్తున్నారు. తను వెళ్ళిన తర్వాత తన గురించి ఏమనుకుంటారో జనం అప్పుడు ఆలోచించండి అని కూడా వారు అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వినతి పత్రంలో మరి గవర్నర్ మీద కూడా విమర్శలు చేసిందా, ఏం జరిగింది? ముందుగా కాంగ్రెస్ పార్టీ వినతి పత్రం బృందంలో వినతి ఇవ్వడానికి వెళ్ళిన బృందంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు ఇక్కడే ఉన్నారు. రఘువీరారెడ్డి, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరితో కలిసి వీరు కూడా అక్కడ వెళ్ళారు. అసలు ఏం జరిగింది? గవర్నర్ గారు ఎట్లా ఏమని బాధపడ్డారు? మీరు కూడా గవర్నర్ని ఏమైనా విమర్శించారా? ఒక పత్రికలో మీ వినతి పత్రానికి అనూహ్యంగా బ్యానర్ కథనంగా ఇచ్చారు. ఏం జరిగింది విష్ణు గారు? మేము పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు విషయాల్లో పట్టించుకోవట్లేదు. ఏపీ ప్రభుత్వము ప్రధానంగా కరువు సమస్య విలయతాండవం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చేటటువంటి వెహికల్స్ మీద ఎంట్రీ ట్యాక్స్ ని తెలంగాణ ప్రభుత్వం వేయటం మూలంగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రెండు విషయాలు రాజ్యాంగం సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ దీని కింద ఆయన్ని విన్నవించాలని చెప్పి ఒక మెమోరం వెళ్ళి చెప్పడం జరిగింది. మా దాంట్లో పెద్దలు రఘువీరారెడ్డి గారు, చిరంజీవి గారు, సత్యబాబు గారు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఉన్నారు. అంటే మేము గవర్నర్ గారికి ఈ విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటం జరిగింది. ఎంట్రీ ట్యాక్స్ సంబంధించి రేపు కోర్టులో ఉంది కదా అని చెప్పి ఒక మాట ప్రస్తావించారు. దానికి మా పెద్దలు ఏం చెప్పారంటే, కోర్టుకు సంబంధించి మా కోర్టు మీద గౌరవం ఉంది, కానీ రాజ్యాంగ పెద్దగా మీరు దీంట్లో ఇంటర్వ్యూ కావాల్సిన అవసరం ఉంది. గతంలో ఎంసెట్ విషయంలో కానీ ఇంకా తదితర విషయాల్లో కూడా ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచారో దాన్ని ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తూట్లు పొడుస్తున్నాయి, అమలు చేయట్లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎంట్రీ ట్యాక్స్ విషయంలో మీరు ఇంటర్వ్యూ కావాలి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా నేను గతంలో అసలు ఏ రకంగా ఆవేదించింది, అది ఎందుకు చెంది అని పేపర్లో వచ్చిందంతా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మా దగ్గర పేపర్లో వచ్చిన అంశాల పట్ల పెద్దగా ప్రస్తావించలేదు. ఒక విషయం చెప్పింది ఏంటంటే, పేపర్లో రకరకాల కథనాలు వస్తున్నాయి. నేను నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా సంబంధిత అధికారులందరూ కూడా పిలిచి, ప్రభుత్వాలతో కూడా పిలిచి మాట్లాడటం జరుగుతుంది. నేను ఏంటనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, భవిష్యత్తు తెలియజేస్తుంది అని చెప్పిన ఒక మాట మాత్రం అంటున్నారు. అంటే మీకు ఏమనిపించింది? ఆయన ఆవేదనలో నిజాయితీ ఉందని అనిపించిందా? మీరు కూడా ఆయన సరిగా పనిచేయట్లేదని ఏమైనా కామెంట్ చేశారా? అంటే రెండు విషయాలు మీరు అన్నట్టు ఆయన దాంట్లో కొంచెం ఈ మధ్య కాలంలో ఆయన మీద వస్తున్నటువంటి కథనాలు, ఇది ఆంధ్రజ్యోతిలో కానీ ఇంకా తదితర దాని మీద కొంచెం ఆయన నచ్చుకున్నట్టుగా ఆయన యొక్క ఫేస్ రీడింగ్ మాకు అలా అనిపించింది. తర్వాత మేము చెప్పాము, మీది సంబంధించినటువంటి కోర్టు కాదు, మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కావాలి, మీ బాధ్యత మీరు కోర్టులో ఉందని చెప్పి దాన్ని మాట్లాడకుండా ఉండడం సరైనటువంటి కాదు. మీరు రాజ్యాంగ పెద్దగా రెండు ప్రభుత్వాలను కూడా పిలిచి మాట్లాడాలి. ఇబ్బంది పడే విధంగా హైదరాబాద్ నిజాయితీ గురించి చాలా విషయాలు మాట్లాడినట్టుగా కథనాలు అవన్నీ కూడా వస్తుంది కదా సార్. అవన్నీ మీరు ఎవరో చెప్తేనే వచ్చేది, అదే మీరు అంతా అక్కడ ఉండలేదు. ఆయన ఆవేదన చెందింది ఈ విషయం లేదు, అంతవరకు ఆలోచించింది. నేను కొన్ని పేపర్లో కూడా కథనాలు వస్తున్నాయి అయినప్పుడు మీరు రియాక్ట్ కావాలని చెప్పానంటే ఆయన చెప్పింది, నేను ఖచ్చితంగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను, ఇప్పటి వరకు నేను ఏం చేశాను అనేది భవిష్యత్తులో ప్రజలకు తెలుస్తుంది అని చెప్పాను. ఒక మాట మీకు అనిపించింది గవర్నర్ గారి వ్యాఖ్యల మీద సంతృప్తి అనిపించిందా? మీరు కూడా ఏమైనా బాధపడ్డారు ఆయనతో పాటు? అంటే ఇప్పుడు బాధపడుతుంటే కొంచెం ఆయన గవర్నర్ గా రియాక్ట్ కావాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంట్లో కొంచెం నెమ్మదిగా ఉన్నారేమో అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఎంట్రీ ట్యాక్స్ విషయంలో సీమాంధ్ర నుంచి వరకు కూడా కొంచెం మేము ఆ పాయింట్ స్ట్రెస్ చేసాం. మీరు ఖచ్చితంగా దీన్ని రియాక్ట్ కావాలి, బాధ్యత తీసుకోవాలి. ఓకే, కృష్ణారావు గారు మీరే అంటారు, గవర్నర్ గారి బాధలో ఎంతవరకు, ఆవేదనలో ఎంతవరకు అర్థం ఉంది? ఒకటేంటంటే రాజ్యాంగపరంగా రాష్ట్ర గవర్నర్ అనే వాళ్లకు క్రియాశీలకంగా వ్యవహరించే అధికారం కానీ హక్కు కానీ లేదు. వాళ్ళు ఒకసారి ప్రజాప్రభుత్వాలంటూ ఏర్పడిన తర్వాత ఒకసారి రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో రాష్ట్రపతి తరఫున ఈయన నిర్వహిస్తాడు. కాబట్టి
ఈయనకము 2-3 అడ్వైజర్లు వేస్తారు. అప్పుడు ఏంటంటే ఇట్స్ క్యాబినెట్ ఆల్మోస్ట్. ఆ అడ్వైజర్లు కానీ వీళ్ళు కానీ దే ఆర్ కాల్డ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఇప్పుడు మామూలుగా మంత్రివర్గానికి మంత్రులు ఉన్నట్టుగా రాష్ట్రపతి పాలన మంత్రులు ఉంటారు కాబట్టి మంత్రుల తరపున వాళ్ళు కొన్ని పోర్ట్ఫోలియోలు కూడా నిర్వహిస్తారు అడ్వైజర్స్ వాళ్ళు. సో అది మంత్రివర్గ డెసిషన్ గా తీసుకుంటారు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ మీటింగ్ అని కూడా క్యాబినెట్ సమానమైనటువంటి హోదా ఉంటుంది వాళ్ళకి. కానీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏ పర్టికులర్ ఆర్టికల్ ప్రకారం ఏ పర్టికులర్ రూల్ ప్రకారం గవర్నర్ కెన్ ఇంటర్ఫియర్ అంటే ఎక్సెప్ట్ ఆన్ షెడ్యూల్ 5 లో గిరిజనులకు సంబంధించిన వ్యవహారాలు తప్ప. ఇవాళ ఏంటంటే ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, ఇద్దరు 2 ప్రజాప్రభుత్వాలు. ఒకే ఒక్కటి మొత్తం రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 8 కింద హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన శాంతి భద్రతల సమయంలో వ్యవహరించడం వరకే గవర్నర్కి అధికారం ఉంది తప్ప మొత్తం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ గవర్నర్ ఇంటర్ఫీర్ అవ్వాలి, గవర్నర్ చూసుకోవడం లేదు. వివాదాలు తలెత్తినప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీ, కేంద్ర హోంశాఖ ఎపెక్స్ బాడీ. ఇప్పుడు వాటర్ వివాదాలకి బోర్డులు వేశారు. బోర్డుల ఎత్తి మీద కేంద్ర మంత్రి ఉమాభారతి గారు, 2 ముఖ్యమంత్రులు సభ్యులు. అలాగే విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు విద్యుత్ శాఖ మంత్రి, 2 ముఖ్యమంత్రులు సభ్యులు. అలా ప్రతిదానికి ఎపెక్స్ బాడీ వేశారు. గవర్నర్ 108 సెక్షన్ ప్రకారం, లాస్ట్ సెక్షన్ 108 ప్రకారం ఎటువంటి వివాదాలు తలెత్తిన ఈ చట్టంలో పరిష్కరించే బాధ్యత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టారు. గవర్నర్ కాదు. గవర్నర్ లేదు. గవర్నర్ మీద చంద్రబాబు గారు కూడా, నేను కూడా చాలాసార్లు గవర్నర్ కలిశారని వ్యాఖ్యానం. అంటే జనరల్ గా ఏముందంటే ఇక ఆయన ఉన్నాడు రాజ్భవన్ లో, ఇద్దరిని అపాయింట్ చేసిన ఆయన కదా. డిస్మిసల్ అథారిటీ మళ్ళీ ఆయనకి లేదంటాం. అపాయింటింగ్ అథారిటీ వీళ్ళు ఆల్సో హ్యావ్ డిస్మిసల్ అథారిటీ అని అంటాం. కానీ గవర్నర్ దగ్గర వచ్చాడు, కుదరదు ఆయనకి ఆ పవర్ లేదు, వీళ్ళు నియమించడం వరకే చూసుకోవాలంటారు. కొన్ని పర్టికులర్ చట్ట ప్రకారం అంటే మీరు లెజిస్లేచర్ వ్యవహారంలో శాసనసభ సమావేశపరచాల్సింది ఆయన, శాసనసభ సందేశాలు పంపాల్సింది ఆయన. తర్వాత కొన్ని ప్రత్యేక చట్టాలు, ఇప్పుడు ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో నియామకాలు ఉంటాయి, అది ఆ సెక్షన్ ప్రకారం ముఖ్యమంత్రి వాటికి సంబంధించి అది తప్ప అదే తగాదాల్లో మీకేమనిపించింది చెప్పండి? ఆయన పక్షపాతంగా ఉన్నట్లు నాకేం ఫీల్. నేను ఆయన మొదటి చూస్తున్నాను. ఆయన మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి ఇన్నేళ్లలో ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నేను మాట్లాడి చేశాను కూడా ఆయనతో. ఆయన వ్యవహారం కానీ కొంచెం ప్రతిసారి మిమ్మల్ని పిలిచినప్పుడు ఏమన్నా మీరేమో పెద్ద మనసుగా ఉండే శ్రీనివాసరావు గారు అలా చెయ్యండి అని అంటే సరే చూద్దాం అని అంటారు. చేస్తావా చేయాలంటే నువ్వు నాకు చెప్పడానికి మీరు ఆయన మారుస్తారని అది ఇదన్నీ ఇప్పుడు ఒక పత్రికలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. దానికి ప్రతిగా వాళ్ళు ఇంకొక పత్రిక టీఆర్ఎస్ కి సంబంధించిన నమస్తే తెలంగాణ వాళ్ళు ప్రత్యేక రాధాకృష్ణ జ్యోతి సంబంధి మొదటి పొగిడేడిన ఇప్పుడు ఇలా చేస్తున్నాడని వాళ్ళు సీరియస్ వాళ్ళు వేస్తున్నారు. అంటే గవర్నర్ గారికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆయన వేస్తున్నాడు. ఈయనప్పుడు తీసేస్తున్నారన్నాడు. గతంలో తివారీ గారు, ఎన్డీ తివారీ గారిని సాగనంపడంలో ఆంధ్రజ్యోతి పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో అప్పుడు స్టింగ్ ఆపరేషన్ ఏదో ఒకటి బయట పెట్టడంతో ఆయనకు పేరు వచ్చింది, గవర్నర్ సాగనంపిన పత్రిక అని. సో రెండో వ్యవహారం ఇంకో ఆయన గవర్నర్ అనుకుని ముందు సాగనంపుతారని, మళ్ళీ ఇంకో ఆయన వస్తున్నాడని, ఆయన ఇలా అంటే అలా అంటే రాశారు. వాళ్ళకి ఏం సమాచారం ఉందో నాకు తెలిసి ఏంటంటే ఆయన అంత వివాదాస్పదం కాదు. ఆయన మరీ ఖచ్చితంగా రూల్ ప్రకారం పోయే వ్యవహారం. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య రాజకీయ వ్యక్తి వస్తేనే ప్రమాదం అనిపిస్తుంది. రాజకీయేతరుడు కాబట్టి కొంత చట్ట ప్రకారం ఏంటంటే ఒక గవర్నర్ ఒక రాష్ట్రానికి కానీ ఒక రాష్ట్రానికి మించి 1 or 2 more స్టేట్స్ అని కూడా ఉంది చాలా స్పష్టంగా రాజ్యాంగం. ఆ ప్రకారమే ఈ గవర్నర్ గారు ఉన్నారు ఇక్కడ. రేపు పొద్దున్న వచ్చిన వాళ్ళు 2 రాష్ట్రాలకే ఎదురుండొచ్చు. అప్పుడు మారిపోతుంది. లేదంటే ఒకళ్ళే పెట్టచ్చు. ఎందుకంటే ఇది 10 ఏళ్ల పాటు చెప్తున్నాను, వాళ్ళ ఇష్టం. బట్ ఈ కెన్ బి ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఈ కెన్ బి ఆస్క్డ్ టు డిస్మిస్ అయితే చేయలేరు. మీరైతే గవర్నర్ గారి మీద విమర్శలను నేను ఎందుకంటే ఆయనకు చాలా ఖచ్చితంగా పోతారు. ఆయన ఏదో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు, అది ఏదో ఇబ్బంది కలుగుతుంది. 37 సార్లు వెళ్ళారని చెప్పి రాశారు. కాదు ఇంకా 42 సార్లు వెళ్తాడేమో. ఆయన విశ్వాసాలు అది. దానివల్ల ఇబ్బంది కలగకుండా చేసుకోవాల్సి అలా కాదండి. దానివల్ల ఇబ్బంది లేకుండా అనేది వాళ్ళ టీటీడీ వాళ్ళు చూసుకోవాలి. లేదా ఇది విమర్శ వచ్చింది కాబట్టి ఆయన సరిదిద్దారు. అప్పట్లో ఒకసారి క్రానికల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారని చెప్పి రాస్తే పాపం బాధపడ్డాడు. ఆ రోజు అందరూ వెళ్ళాం. టైమ్స్ ఆఫ్ ఇండియా క్రానికల్లో పేరు పెట్టి మరీ తిట్టారు. ప్రతిరోజు పేరు పెట్టి చాలా బాగా
గుడికి వెళ్తేనే గోపురంగా ఆయన మాస్కోలో ఉన్నప్పుడు కూడా గుడికి వెళ్ళాట, అక్కడెక్కడ గుడి ఉంటే మాస్కోలో ఉన్నప్పుడు కూడా డైలీ, అస్సాంలో గౌహతిలో పనిచేసినప్పుడు కూడా అక్కడ ఏదో ఆంజనేయ స్వామి గుడి ఉంటే కూడా వెళ్ళేవాడు ఉంటారు. అవన్నీ ఆయన చెప్పినవే. సో నేనేమనుకున్నాంటే ఆయన ఈ గోబే రూల్ బుక్ అంటారు చూసాను, ఖచ్చితంగా ఆయన ఏదో ఇటు అటు పక్షపాతం. రెండోది ఇంకో అసలు ఇందులో సింపుల్ రాజకీయం ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఆయన మద్దతు ఇస్తున్నాడు, చంద్రశేఖర్ మద్దతు ఇస్తున్నాడు, ఏపీకి కావాలని ఇచ్చేస్తున్నాడు. అంటే ఏపీకి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎవరైనా ఎన్డీఏలో బాగా ఆయన 3 ఒకటే. ఆయనతో ఎవరైనా ఊరికే ఉంటే అందులో ఆయనతో ఎందుకు పెట్టుకుంటారు? ఎవరు ముగ్గు అటు చూపిస్తారంటే అర్థం ఉంటుంది కనీసం, ఊరికే నమ్మడానికి దానికి ప్రాతిపదిక. ఇటువైపు చూపిస్తే ఇటువైపు చూసి అటువంటి వివాదాలు చూసిన తర్వాత ఈయన చాలా బెటర్ అనే ఫీలింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. నుంచి కృష్ణమూర్తి గారు లైన్ లో. కృష్ణమూర్తి గారు నమస్కారం, చెప్పండి. గవర్నర్ గారు ఆవేదన మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ గుడ్ సార్, ఇప్పుడు గవర్నర్ గారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గవర్నర్ గారేమో గవర్నర్ గా మన నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నారు. చాలా రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఆ రోజు సమైక్య రాష్ట్రం. పట్టణాలేమో నెలల తరబడి అనేక రకాల సమ్మె, సకల జనుల సమ్మె అటు చేశారు. తర్వాత ఇటు చాలా పెద్ద ఎత్తున ఇటు చేసుకొచ్చారు. కానీ ఎక్కడా కూడా మామూలు జనరల్ గా జరిగే చిన్న చిన్న ఇష్యూలు తప్పితే పెద్ద ఇష్యూ ఏం జరగలేదు. ఎక్కడ కూడా పెద్ద ఇన్సిడెంట్ జరిగిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు పర్సనల్ గా గవర్నర్ గారు 30 సార్లు తిరుపతి వెళ్ళారు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళారు అనేది చెప్తే సరే ఇప్పుడు నాకు అడుగుతాను, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు పర్టికులర్ గా ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది అది, ఇంటికి వెళ్ళిపోతున్నాడని, తర్వాత ఏదో సంథింగ్. అయితే ఈ ఎంట్రీ ట్యాక్స్ విషయంలో 3 నెలల క్రితం జీవో ఇష్యూ చేశారని చెప్పి తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. నిన్నటి దాకా పడుకొని వాళ్ళు ఆపే రోజుకి వచ్చి ఇవాళ ఏదో కథలు చెప్తారు సార్. వీళ్ళు కథలు రామకృష్ణ గారు కథలు చెబుతారు అంటున్నారు ఆయన. ఒక చిన్న ఇంకో చిన్న విషయం చెప్పాలి. మీరు అడిగినట్టు ఆయన అంతా అద్భుతంగా పనిచేస్తున్నాడు గవర్నర్, కానీ బట్ ఒకటి నేను ఒక విశ్లేషకుడిగానో లేకపోతే సీనియర్ పాత్రికేయుడిగానో ఒక విమర్శ అయితే ఆయన మీద ఉన్నమాట చెప్పాలి. ఆయన ఢిల్లీ వెళ్ళి జనరల్ గా ఆయన ఈజ్ అకౌంటబుల్ టు ది ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ మీన్స్ త్రూ హోమ్ మినిస్టర్, హోమ్ సెక్రటరీ, దీస్ ఆర్ ఆల్ కన్సర్న్డ్. నేను చూసాను కూడా, ఢిల్లీలో చూసినట్టు ఒక పద్ధతి ఉండేది. దాన్ని డివేట్ అయిన ఈయన మరీ దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఫంక్షనరీ వెళ్ళడం, అది మాత్రం అది నేను ఆయనతో కూడా ఒకసారి రేజ్ చేశాను. ఇది కొన్ని పొరపాటు చేశారంటే లేదు, నాకు పొలిటికల్ గా కూడా నేను కలవచ్చు, మనం ఢిల్లీలో ఉన్నప్పుడు చూసాం కొంతమంది గవర్నర్లు సంబంధం ఉన్న మంత్రులతోటి సంబంధం లేని మంత్రులతో కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. అది మాత్రం అది ఇంటికి వెళ్ళాడు ఆయన. అవును, అశోక్ గజరాజ్ గారు. కొమ్మినేని గారు, చట్టం ప్రకారమే జరగాలి అన్ని అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ చట్టం ఎవరికీ కూడా సంపూర్ణ అధికారాలు తగలపరచలేదు. కాబట్టి ఇప్పుడు ఎంట్రీ ట్యాక్స్ పెట్టినా దాని మీద న్యాయస్థానం ఏమిస్తామని ఈరోజు ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతి పనిలోనూ ఇక వ్యవహారికంగా వాస్తవ దృక్పథంతో పనిచేస్తా ఉన్నారా లేదా అనేది ఆలోచించాల్సిన అంశం. మరి దాని మీద ఉన్నటువంటి విమర్శలు కానివ్వండి, మీరు కోర్టుకి వెళ్ళలేదు కదా, కోర్టుకి వెళ్ళకుండా గవర్నమెంట్ ఓవరాల్ గా చెప్తున్నాను, అంటే ఒక అంశాన్ని చెప్పాను. ఓవరాల్ గా వచ్చేటప్పటికి గత 8 కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి రకరకాల సమస్యలు వస్తా ఉన్నాయి. ఈ సమస్యల్లో నాకున్నటువంటి పరిమితమైన అధికారాలతో జోక్యం చేసుకోవాలా? అధికారం ఉంటే మీరు మీ అధికారం ద్వారా కావాలంటే కనుక ఆపొచ్చు, లేదంటే మీ అధికారం ఉపయోగించవచ్చు. కానీ పెద్ద మనిషిగా కొన్ని వ్యవహారాలు చక్కదిద్దడానికి అవకాశం ఉందా లేదా, ఉన్నప్పుడు వాటిని సక్రమంగా చేసామా లేదా అనేది మన విశ్లేషణ. సో అది అందరికీ తెలిసినటువంటి అంశం. అంటే దానిలో నిష్క్రియాపరత్వంగా ఉన్నామా, క్రియాశీలకంగా వ్యవహరించారా అనేది ఈ రోజు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించే అంశం అయితే మాత్రం అనుకున్నంత క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు అనేది వాస్తవం. సరే, వారు అన్నట్టుగా గుడికి వెళ్ళారా బడికి వెళ్ళారా అనేది పక్కన పెడితే కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన శైలిలో వ్యవహరించలేకపోతా ఉన్నారు అనేది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరిస్తేనేమో టీఆర్ఎస్ వాళ్ళు తిట్టారు, ఇప్పుడేమో మీరు క్రియాశీలకంగా వ్యవహరించలేదని మీరు అంటున్నారు. ఎట్లా ఇప్పుడు నేను అనేది రావు గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేదంటే అదే ఉండాలి వాస్తవంగా, ఈయనకు ఉన్నటువంటి వాస్తవాలు. కానీ వీళ్ళు ఇక్కడ నుంచి నివేదికలు పంపించడం, పోనీ అక్కడి నుంచి ఏమైనా వ్యవహారికంగా జరిగిందా
అనేటువంటిది. అంటే చాలా అంశాలు ఇవన్నీ గవర్నర్ ఇప్పుడు ఎందుకు తెగడుతున్నారు అనేటువంటి వ్యాఖ్య అంటే అదే సార్ వాస్తవమే. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కృష్ణా నీటికి సంబంధించినటువంటి వివాదాలు వచ్చింది చాలా పెద్ద ఎత్తున, ఇటు గాని అటు గాని. మరి అంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఆయనంతటా ఆయన లీడ్ తీసుకున్నారా లేదా ఎటు నుంచి ఎవరు చేశారని మీకే తెలుసు. అంటే నేను అనేది ఏమంటున్నా, దీనిలో విమర్శ కాదు. అంటే చంద్రబాబు గారి అనుభవం అట్లా కేసీఆర్ గారి అనుభవం కంటే గవర్నరే కీలకం అంటారు మీరు. ఇప్పుడు కీలకంగా ఉండాల్సిన అంశం ఎవరో ఒకరు పెద్ద మనిషిగా ఉండాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు ఆ విధంగా దీన్ని పూర్తి పెద్ద మనిషిలాగా ఉండలేరా? ఉన్నారు కాబట్టి అదే చంద్రబాబు గారే ముందు ఇనిషియేట్ తీసుకున్నారు. అంత పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల మధ్య గొడవ జరిగేదా ఆయనే కదా వెంటనే కేసీఆర్ గారికి ఫోన్ చేసి గవర్నర్ గారికి మాట్లాడి ఏమంటే అక్కడ కలుసుకుందాం అని చెప్పినటువంటి సందర్భం ఆయన పెద్ద మనిషిలాగా ఇనిషియేట్ తీసుకున్నారు. అంటే నేను ఇప్పుడు వీరనేది ఏమంటున్నానంటే వీరి క్రియాశీల ఇప్పుడు ఇదొకటే కాదు, మిగిలిన చాలా అంశాల్లో మరి వ్యవహరించాల్సినటువంటి స్థాయిలో లేకపోతే ఏమవుతుందంటే 2 ప్రభుత్వాలు ఇప్పుడు ఎంట్రీ ట్యాక్స్ వాళ్ళు వేశారు. ఎంట్రీ ట్యాక్స్ ఎందుకు వేశారంటే మాకు ఉన్నటువంటి హక్కు అనేది వాళ్ళు ఏదో చెప్తారు. అది మేము రాజధానికి రావడానికి మా మీద ఎంట్రీ ట్యాక్స్ వేస్తే ఇప్పుడు నేను నుంచి వస్తాను, ఉదాహరణకు నేను రావాలి, నా రాజధానిలో పని నేను వస్తున్నాను. ఈ రోజు రాజధానికి రావడానికి మీ రాష్ట్రం అనే పేర్ల మీద మీరు ట్యాక్స్ కట్టించుకుంటే అది మా రాజధాని నగరానికి మీరు రావాలి కదా. ఇది మా ఆలోచన. అక్కడ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భావాన్ని విశ్లేషించాల్సింది, దాని మీద నిర్ణయం తీసుకునేటువంటిది, లేదంటే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాల్సిన అవసరం అయితే ఉందని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేది అదే. ఇప్పుడు దీనిలో చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా గవర్నర్ గారు పక్షపాతంగా ఉన్నారా తెలంగాణ పట్ల? పక్షపాతం అంటే క్రియాశీలకంగా ఉండలేదు అనేటువంటి భావన. అనుకూలంగా ఉండట్లేదన్నా? క్రియాశీలకంగా రాష్ట్రపతి కాదు. ఇప్పుడు ఎంట్రీ ట్యాక్స్ వేశారు, ఎంట్రీ ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్ వేశారు. మళ్ళీ చెప్పింది ఏమంటామంటే సార్, ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారు ఇక్కడ కూడా ఇప్పుడు గతంలో పునర్విభజన చట్టంలో ఏవైతే అమలు పరచాల్సిన అంశాలు ఉన్నాయో వాటి విషయాల్లో ఇమ్మీడియట్ గా ఆయన యాక్షన్ తీసుకుంటారు. గతంలో జల విభాగం కానీ విద్యుత్ విభాగం కానీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్యా విషయంలో కానీ పిలిపించిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిరు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిరు. వ్యక్తిగతంగా ఇది ఎంట్రీ ట్యాక్స్ అనేది పునర్విభజన చట్టంలో ఎక్కడైనా రాసింది ఉన్నదా? ఎంట్రీ ఎక్కడైనా రాసింది నా చేయొద్దని. ఇది ఎంట్రీ ట్యాక్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కే మేము కొత్తగా దేశంలో ఎక్కడ లేని విధంగా 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మేమేమో ఎంట్రీ ట్యాక్స్ పెట్టినట్టు మాట్లాడతారు కొమ్మినేని గారు. 28 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర పోతే కడుతున్నాం, గుజరాత్ పోతే కడుతున్నాం, గోవా పోతే కడుతున్నాం, ఛత్తీస్గఢ్ పోతే కడుతున్నాం. అదే విధంగా రాజధాని విషయానికి మేమేమంటామంటే ఒకవేళ కనుక ఇప్పుడు మన పంపకాలు జరిగినాయి కొమ్మినేని గారు, 2 రాష్ట్రాల మధ్య రవాణాలో వచ్చిన ఏవైతే ట్యాక్సీలు ఉన్నాయో ట్యాక్సీలు ఒక పర్సెంటేజ్ చట్టంలో లేదు కాబట్టి గవర్నర్ గారు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి అంశంలో విద్యుత్ విషయంలో, జల వివాదంలో, పాస్ట్ సిస్టమ్ లో, విద్యా విధానంలో ఎక్కడైతే పునర్విభజన చట్టంలో ఉన్నాయో ఆ చట్టంలో చెప్పిన తర్వాత మాట్లాడారు సార్. మీరు మాట్లాడినప్పుడు పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలపై కీలకంగా ఆయన వివరించారు, పద్ధతిగా ఉన్నారు. అంటే ఆయన ప్రతి విషయాన్ని ఆయన ఇండివిజువాలిటీని ఏదో 37 సార్లు కూడిపోతారంటే వెళ్ళొద్దండి. అంటే గవర్నర్ ఉంటే గవర్నర్ వ్యక్తిగత జీవితం లేదండి. గవర్నర్ డ్యూటీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, నేను ఉంటా. ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఉందండి, ఎమ్మెల్యే ఉన్నంత వరకు మా పార్టీ, తర్వాత కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారండి. మాట్లాడండి సార్, మీరు మాట్లాడిన వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విషయాలు అవసరం లేదు. పునర్విభజన చట్టంలో ఏదైనా ఉండి గవర్నర్ గారు స్పందించకపోతే అప్పుడు వారు తప్పు అవుతుంది. గొప్ప గవర్నర్ రాసినాయి కదా, అప్పుడు కూడా ఏదో ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ కోసము, ఆ పత్రిక డెవలప్మెంట్ కోసము ఏదో సెన్సేషనల్ న్యూస్ రాయాలన్న ఉద్దేశంతో కాదు కదా. ఇప్పుడు ఆయనకు గవర్నమెంట్ మార్చితే మీ ప్రభుత్వ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుందా? అంటే అభ్యంతరం మంచి మారిస్తే మళ్ళీ తేడాలు ఉన్నాయంటే రాజకీయం చేసినట్టే. మీరు ఇందాక ఒక మాట కొమ్మినేని చాలా పెద్ద మాట చెప్పినారు. రాజకీయేతరులు రాష్ట్రానికి గవర్నర్ ఉంటే ఉమ్మడి రాష్ట్రాల మధ్య కొట్లాట పంచాది ఉంది, రోజు పంచాది ఉంటుంది మన మధ్య ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. కాబట్టి రాజకీయేతరులు ఉంటే 2 రాష్ట్రాలకు కూడా న్యాయం ధర్మం జరుగుతుంది. ఒకవేళ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి వస్తే ఒకే పక్షం వైపు చీఫ్ జస్టిస్ సదాశివం ఆల్రెడీ కాంట్రవర్సీ ఉంటుంది, కాంట్రవర్సీలు ఉన్నాయి. ఒకవేళ మళ్ళా అటువైపు టీడీపీ, అటువైపు కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ
రాష్ట్రానికి వస్తే అప్పుడు వన్ సైడే ఉంటుంది న్యాయం, ఆంధ్రప్రదేశ్ వైపే ఉంటుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని ఉన్నప్పుడు ఒకవేళ ఉంటే కంప్లీట్ సార్ ఇంప్లిమెంట్ చేస్తాం. రెండు వైపులా తిట్టారు కాబట్టి ఆయన అప్పుడు నిష్పక్షపాతంగానే ఉన్నాడు అనుకోవాలి, ఇప్పుడు నిష్పక్షపాతంగా చాలా బాగుంది. అప్పుడు ఏమన్నారు, ఈ గవర్నర్ ఇంత తెలంగాణ వ్యతిరేకంగా అప్పుడు ప్రచారం చేశారు కదా. ఉన్నటువంటి అధికారాలే కాదు, మామూలు కొట్టారు శాసనసభలో, ఇప్పుడు కూడా కొడతారనుకోండి. రాష్ట్రంలో అంశాలు విభజన చట్టంలో అధికారాలే కాదు, గవర్నర్ కొన్ని అధికారాలు ఉన్నాయి. వారు సలహా ఇచ్చేటువంటి, అంటే ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇచ్చేటువంటి అధికారం వారికి ఉంది. ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ఆ విధంగా ప్రచారం చేస్తున్నారా గవర్నర్ గారికి రాజకీయాలు అంటగట్టడం, ఒకళ్ళు మాకు అనుకూలంగా ఉండాలని, ఒకళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మాకు అనుకూలంగా పనిచేయాలని ప్రభుత్వాలు చూడటం చాలా అన్యాయం. ఇద్దరు ప్రజల యొక్క సమస్యల మీద ప్రభుత్వాలు ముందు చూపుతూ ఉండాలి. గవర్నర్ గారి దాకా అసలు ఎందుకు పోవాలండి? వీళ్ళిద్దరు పెద్ద మనుషులు కదా, ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇందాక మనం ప్రస్తావించినట్టు ఆ రోజు ఫస్ట్ చంద్రబాబు గారు వచ్చారు ఇలా దాంట్లో ఏం మాట్లాడారండి అంటే వాళ్ళందరూ పోయి మొత్తుకుంటే మీరు నా నిర్ణయం మారదు, నేను రెండు కల సిద్ధాంతం అని చెప్పారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు గారు ఈ రోజు ఎంజీ ట్యాక్స్ విషయంలో ఈ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించింది. 31st నాడు ఆ రోజు హడావుడిగా ఆంధ్ర రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చామరు పోయి దీని గురించి పరిష్కరించమని అడుగుతారా? ఇంత పెద్ద సమస్యను 10 రోజుల ముందు 20 రోజుల ముందు మీరు చూడలేరా? అంటే 7 నెలల ముందే జీవో 43 వచ్చింది సార్. 7 నెలలు దాదాపు 600 కోట్లు నష్టపోయినాం. ఇప్పుడు 28 రాష్ట్రాలు 10 సంవత్సరాలు మహారాష్ట్ర ట్యాక్స్ కడతారా? రాజధాని కదా, ప్రభుత్వం భరించాలా? ఎంట్రీ ట్యాక్స్ గురించి గవర్నర్ గారు ఇప్పుడు మేము అప్పుడు రవాణా తరపున వచ్చినట్టు ఒక 100 కోట్లు వచ్చినాయి కొమ్మిన గారు. ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట, 100 కోట్లు వస్తే 60 కోట్లు వాళ్ళకి, 40 కోట్లు మేము తీసుకున్నాం కదా. ఆ వాహనాలపై ఏవైతే ఆ ప్రభుత్వానికి వచ్చినా ఆ ప్రభుత్వం చెల్లించాలా, చెల్లించాలా? చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది సార్. వాళ్ళకి తెలియాలి. ఏపీ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళాలి కదా. అక్కడ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకంగా కూడా ఉండరు. ఎందుకంటే ఆయన పార్టీ కూడా అక్కడ అధికారులు రావాలని కోరుకుంటా ఉన్నాడు. అన్ని చూసి చూడనట్టు పోతాను. ఏపీ ప్రభుత్వం అన్నారు కదా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కోర్టుకి ఎందుకు వెళ్తారంటే, ఒకవేళ కోర్టుకు వెళ్తే తిరిగి ఆ వాహనదారులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలా? పబ్లిక్ వీళ్ళు వెళ్ళారు బస్సులలో అయితే వాళ్ళకి ప్రజలకు వాహనదారులకు ఏపీ ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం మేము పంచిచ్చిన వాళ్ళకు కరీంనగర్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో నమస్కారం సార్. నమస్కారం, శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. ఒక పెద్దలందరికీ ఒక చిన్న విషయం. ఇప్పుడు తెలుగుని మొట్టమొదటి నుంచి కూడా రాజ్యాంగపరమైన పదవుల పైన ఎటువంటి పైన గౌరవం ఉండట్లేదు. వాళ్ళు మొదటి నుంచి కూడా గవర్నర్ వ్యవస్థను ఎప్పుడైనా కించపరిచే విధంగానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళేమో ఎదుట వాళ్ళ మీద నిందలేస్తారు తప్ప పని చేసేందుకు సరిగ్గా ఉండరు. అదే వాళ్ళ దానికి వచ్చేసరికి గవర్నర్ పని చేస్తలేడు, ఈ పని చేస్తలేడు, అది పని చేస్తలేడు అని చెప్తాను తప్ప వాళ్ళు ఒక విధానం పైన ఒక నీతి నియమాల ఆధారంగా పోతున్నట్టయితే అయిపోయేది. వాళ్ళ సొంత ప్రయోజనాల ఆధారం. వీళ్ళు ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉందంటే ఈ గవర్నర్ గారు పోయి అక్కడ ప్రధానమంత్రి దగ్గర వీళ్ళు జరుగుతున్న ఈ పట్టిసీమ గురించి దాని గురించి రిపోర్ట్లు ఇస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పునర్వ్యవస్థీకరణ ఉంది, దాంట్లో మంత్రి పదవులు కావాలి. వీళ్ళని ఈ లీపులు ఇచ్చుకుంటా చేంజ్ చేసుకోవడానికి తప్పితే వీళ్ళు పెద్దగా ఇక్కడ పొడిచింది ఏం లేదు. అక్కడ ఏం చేస్తారో అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు అలా మీడియా ఏం చెప్తున్నాయనే రోజు చూస్తూనే ఉన్నాం. ఇంత అర్థంగా గవర్నర్ సాధన చక్కగా సాధన నిన్ననే సాధన మనకి ఇష్టం లేదు కూడా చక్కగా సాధన ఉంటే అయిపోద్ది అంతే. ఓకే, కడప నుంచి నాగిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. నాగిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో నాగిరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్లీజ్. గవర్నర్ గారు ఆవేదన మీరు అర్థం చేసుకుంటారా? గవర్నర్ మాట్లాడండి.
గవర్నర్ గారు చాలా పర్ఫెక్ట్ గా పనిచేశారు సార్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడలేక మధ్యలో ఓడినట్టు. మాట్లాడండి, మీరు టీవీ నుండి మాట్లాడకూడదు. ప్రభుత్వం ఏం చేయలేకపోయి గవర్నర్ మీద నిందలేయడం చాలా శోచనీయం సార్. రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు అసలు ఇప్పుడు ఇది గవర్నర్ వ్యవస్థే ROEలు అనేది జనరల్ గా అందరూ చెప్పేటువంటిది. కాకపోతే ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ రెండు రాష్ట్రాలు నూతనంగా వచ్చినటువంటి సమస్యల పట్ల క్రియాశీలకంగా వ్యవహరించుతా ఉన్నారా లేదా అనేటువంటిది విశ్లేషణ అనేది చెప్పాను. సరే, దానిలో అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఆధారపడి పరిపాలన సాగించదు, ఇంకోటి మీద ఆధారపడి పరిపాలన సాగించదు. ఇక్కడే కదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గవర్నర్ల మీద ఆధారపడి పరిపాలన సాగించరు కదా. అది విన్న అనవసరమైనటువంటి మాటలే కానీ వారు మాట్లాడింది. అంటే ఇప్పుడు కాకపోతే ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిగా కొన్ని సందర్భాల్లో వ్యవహరించాల్సిన సందర్భం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది. అంటే అంతకుముందు పోయిన వాళ్ళు ఇప్పుడు విచిత్రమైన TRS వాళ్ళు అంతకుముందు విమర్శించిన వాళ్ళు ఊడుతున్నారు, అంతకుముందు విమర్శిస్తున్నారు. అది విచిత్రం. దానిలో వచ్చిన దాన్ని బట్టి నిజాయితీగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. నాయకుల మధ్య రాజకీయం చేసిన రాష్ట్ర గవర్నర్ మీద పునర్విభజన చట్టంలో లేని ఎందుకు వారు ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్నిసార్లు కొంతమందిని కలవటం ఇవన్నీ కూడా అంటే కొంచెం క్లిష్టంగా ఉన్నప్పుడు సమస్య నిజాయితీగా ఉన్నాడు అనేది ఆయనకి మంచి పేరు. ఉద్యమం జరుగుతున్నప్పుడు శాంతి పరిరక్షణ పరిరక్షణ తీసుకున్న చొరవ దీన్ని ఎవరు విమర్శించుకోవట్లేదు కదా. ఇప్పుడు ఆయన ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ గవర్నర్ గా వచ్చినప్పుడు మీకున్న పరిస్థితి తెలుసు. కేసీఆర్ గారు డిసెంబర్ 27వ తారీఖున ఏమైందో అంతా తెలుసు. తర్వాత రకరకాల ప్రకటనలు వచ్చాయి. ఈయన అయ్యాడు. సరే, నవంబర్ 20 ఆయన ఇది పెట్టాడు. ఆయన నిరాహార దీక్ష మొదలు పెట్టేటప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే, రోసయ్య గారితో అప్పటికి ఒక రోజు ముందు ఆయన్ని CLP నాయకుడిగా ఆయన్ని గుర్తించారు. అప్పటి వరకు 87 రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన CLP నాయకత్వం తర్వాత ఆయన చేశారు. ఆ చేసిన మరుసటి రోజు నుంచి ఆయన ఇక్కడ ఇది మొదలు పెట్టాడు, నిరాహార దీక్ష తెలంగాణ కోసం కేసీఆర్ గారు. అది ఎలా అయిందో ఇక తర్వాత తెలిసి, తర్వాత డిసెంబర్ 9, డిసెంబర్ 23 అన్ని మనకు తెలుసు. ఈ టైంలో ఆయన కరెక్ట్ గా వచ్చాడు నరసింహన్ గారు. వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మరి రోసయ్య గారు ఒక్కళ్ళే ఎందుకు కొనసాగుతున్నారు తమిళనాడు గవర్నర్ గా? ఎందుకు ఆయన కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ వేరే సర్టిఫికేట్ అక్కర్లా. ఇంకెక్కడ దేశంలో అందరూ 9 మందిని మార్చారు, ఆయన ఎందుకు మార్చడం లేదు అంటే ఆవిడ మాట్లాడుతుందని, బాబు ఆయన ఉన్నామండి అని, ఆయన ఇంటర్వ్యూ మాకు బాగుంది, ఆయన బాగుందని, ఆయన కూడా బాగుంది అనుకున్నప్పుడు సరే మీ ఇద్దరు బాగుంటే మాకేం వచ్చింది అని ఆయన చేసినట్టుగా తన అర్థం. మిజోరాం ఆర్ మేఘాలయ రోసయ్య గారు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే, రోసయ్య గారు ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత మీకు బాగా ఎన్నో ఏళ్ళుగా తెలుసు, ఆయన 40 ఏళ్ళుగా తెలుసు. అదే రోసయ్య గారు ఏంటంటే, నాకు ఇవన్నీ కుదరదు, నేను పెద్దగా ఇంటర్ఫీర్ అవ్వను, ఆయన వచ్చాడంటే సరే ఆయన ద్వారా కొంత వ్యవహారం జరిగిన మాట వాస్తవం. నరసింహన్ గారి ద్వారా రాజకీయం అది పరిపాలన జరిగిన మాట వాస్తవం. నేను ప్రత్యక్ష సాక్షిగా కూడా ఉన్నాను కొన్నిసార్లు. ఒకసారి కేశవరావు గారు ఏదో మాట్లాడుతుంటే వెళ్ళి ఆయన చెప్పా, బాబా గవర్నర్ చెప్పు నాదేమో నీకు తెలుసు కదా అని. అక్కడి నుంచి చిదంబరం గారు వీళ్ళు అప్పుడు రాష్ట్ర ఇవన్నీ అంత జరిగింది. అది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చాడు. ఆయన ఏ ఎజెండాతో వచ్చాడో అందరికీ తెలుసు అక్కడ. ఆయన అసలు ఎందుకంటే ఈ రోసయ్య గారేమో తెలియకో తెలుసో వదిలేసేవారు, ఈయనేమో పట్టింపులు కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువ రూల్స్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ తప్పుడు అదొక పెద్ద హోదా అయింది కదా. ఈయన పేర్లు పంపితే నరసింహన్ గారు తిరగొట్టాడు. ఏంటంటే ఇది చట్ట ప్రకారం లేదు అని ఆయన భావించాడు. లేదు ఇది చట్ట ప్రకారం ఉంది నేను కన్విన్స్ చేసి మళ్ళీ అదే మనుషులు వేయించాడు. విజయ నిర్మల్ వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి యొక్క అక్కడ ఏంటంటే అది అసెప్టివ్నెస్ అది ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు ఈయన ఇచ్చేయలేకపోయాడు. రోసయ్య గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆయన చొరవ తీసుకున్నాడు, ఆయన కొంత టేక్ ఓవర్ చేశాడు. సో ఇది మనిషిని బట్టి గవర్నమెంట్ బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంత ఆయన ఆల్రెడీ అంత ముఖ్యమంత్రి రికార్డు స్థాయి ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన్ని పక్కన పెట్టేసి ఇంటర్ఫియర్ చేయకూడదు కదా. సపోజ్ చేస్తారంటే చేయడానికి ఆయన దగ్గర అధికారాలు కూడా ఉంటాయి. మొత్తం మీద గవర్నర్ గారి ఆవేదనలో అర్థం ఉందనేటువంటి భావన ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతోంది. కేంద్రం సాయం తీసుకోవడంపై ఏపీ ప్రభుత్వంలో వేగం లేదన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 19% మంది మాత్రం అవునని 81% మంది కాదనంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.